హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగ్ లేచి పూజ అయితే కంప్లీట్ చేస్తానండి. ఇది మ్యాంగోస్ అయిపోతున్నాయి కదా, మ్యాంగోస్ అయిపోతున్న టైంలోనే లాస్ట్లోని ఈ మ్యాంగోస్ వస్తాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. లోపల టెంక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. చాలా స్వీట్గా కూడా ఉంటాయి అన్నమాట. నేను హస్బెండ్ తీసుకొచ్చారు. నేను ఇవాళ మండే కదా, శివయ్య తండ్రికైతే నైవేద్యం పెట్టాను అనమాట. దేవుణ్ణి చూసారా ఎంత మంచిగా అలంకరించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. పువ్వులు మంచిగా అలంకరించేస్తే చాలా దేవుణ్ణి అలా చూస్తుంటే ముచ్చటగా అనిపించింది అనమాట. నిండుగా ఉన్నారు కదండి ఇవాళ మా దేవుడి మందిరం అయితే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రశాంతంగా పూజ చేశాను. అదే హస్బెండ్ చెప్పాను ఇవాళ నేను పూజ చేసుకుంటాను అనేసి. నేనైతే ఇలా అలంకరించుకొని చేసుకుంటానంటే నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. చక్కగా స్వామికి మంచిగా అలంకరించుకొని మామిడి పండు అనేది నైవేద్యంగా పెట్టేశాను అనమాట. చాలా ప్రశాంతంగా అయింది పూజ అన్నది. తర్వాత లంచ్ వరకు వచ్చేస్తే ఇవాళ పప్పు తోటకూర కంప్లీట్గా నేనైతే షూట్ చేయలేదండి. నాకు కొంచెం మొన్న కనక మహాలక్ష్మి తల్లి గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అక్కడ వాటర్ ఎఫెక్ట్ ఏంటోనండి, మౌత్ అల్సర్ వచ్చేసింది. అస్సలు మాట్లాడలేకపోతున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట. కారం కొంచెం తగిలినా నోరంతా నాలుకంతా నొప్పి వచ్చేస్తుంది. మాటలు కూడా ఆడలేకపోతున్నాను అనమాట, అంత ఇబ్బంది పడుతున్నాను. అందుకే వీడియో అనేది కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను అనమాట. ఈరోజు ఏంటంటే పప్పు తోటకూర చేసేస్తున్నాను, పెసరపప్పు తోటకూర. దాంతోపాటు క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. సింపుల్గా చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానమాట. చాలా బాగుంటుంది. క్యారెట్ తినని వాళ్ళు కూడా తింటారనమాట, అంత బాగుంటుంది. సింపులే. తాలింపు దినుసులు వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క్యారెట్ చిన్న ముక్కలు అన్నీ ఒకే సైజులో అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చక్కగా చాపింగ్ ఉంటుంది కదండి, దాంతో చాప్ చేసుకొని మంచిగా క్యారెట్ అంతా ఈక్వల్ సైజులో మనం కట్ చేసేసుకొని చక్కగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా ఏం అవసరం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తాలింపు వేగిపోయిన తర్వాత క్యారెట్ వేసేసి సిమ్లో పెట్టి మగ్గించుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే చాలామంది క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ ఫ్రై అనేది. ఇలా చేసుకుంటే తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. మార్నింగే లేచాక చాలా హరీబరీ. ఎందుకనుకున్నారు, లంచ్ ఇన్ టైంకి ప్రిపేర్ చేసి పెట్టడం అంటే చాలా పెద్ద టాస్క్ కదండి. ఈరోజైతే నా మాటలు అంటే నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసేసాయండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే పెద్ద బన్సీరం ఉంటుంది కదా, పెద్ద నూక అంటారు కదా, అదైతే ఉప్మా చేసేస్తున్నానండి. రెగ్యులర్గా దోశ, ఇడ్లీ అయిపోతున్నాయి. అంటే అప్పుడప్పుడు ఉప్మా కూడా చేసుకోవాలంటే ఉప్మా అంత ఇంట్రెస్ట్గా తినరు, బట్ అప్పుడప్పుడు చేసుకొని తినాలి కదా, మరి చేసేసానమాట. సో లంచ్ అయితే రెడీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై అయిపోయింది. తర్వాత పప్పు తోటకూర కూడా అయిపోతుంది. అంటే మనం చేయాలి కానీ ఎంతసేపు అండి కుకింగ్ అన్నది. అంటే ఒంట్లో స్టామినా ఉంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాను. ఇవాళ కొంచెం అనీజీగా ఉందండి. ఎందుకనుకున్నారు, ఈ మౌత్ అల్సర్ వల్ల చాలా సఫర్ అవుతున్నాను. మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే నాతో కొంచెం షేర్ చేసుకోండి. మార్నింగే లేచి జాజిగా ఉంటుంది కదండి, అదన్నది కొంచెం అరకు తీసుకొని పెట్టుకున్నాను అనమాట, మొత్తం నోరంతాను. అయినా చాలా నొప్పిగా ఉంటుందండి, మాట్లాడలేకపోతున్నాను. ఏమి తింటున్నా చాలా సఫర్ అవుతున్నాను అనమాట. అది ఎందువల్ల వచ్చిందో, నేను పుట్టిన దగ్గర నుంచి నాకు అసలు ఇది రాలేదు. మా మమ్మీ అన్నారు వేడి చేసిన తర్వాత వాటర్ చేంజ్ వల్ల కూడా వస్తుందని. నిన్న మమ్మీ వచ్చారనమాట. నేను మమ్మీనేమీ క్యాప్చర్ చేయలేదు. డాడీ ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, సో అందుకని మమ్మీ ఒక్కదా ఎందుకు ఉండడం అనేసి వచ్చేయమన్నాను. ఈవినింగ్ ఏంటంటే పాపం క్రిస్పీ కార్న్ చేశానండి, కానీ నాకు ఎంత బాధ అనిపించిందో. ఇంత చేశానా, సాల్ట్ కొంచెం ఎక్కువైపోయింది. మమ్మీ సాల్ట్ ఎక్కువైతే తినరు. చాలా ఫీల్ అయ్యాను. ఎందుకనుకున్నారు, ఇంత చేశాను పాపం తినలేకపోయింది అని బాధపడ్డాను. నేను చూసారా నా ఫేస్ ఎలా ఉందో, నీరసంగా ఉంది బాగాను. క్రిస్పీ కార్న్ అయితే చేసేసాను, మంచిగా బాయిల్ చేసేసాను అనమాట. సింపుల్గా చేసేసాను. నా దగ్గర ఉన్న వాటితోటే బాయిల్ చేసి చల్లార్చేసుకొని అందులో కార్న్ఫ్లవర్ కలుపుకున్నాను అనమాట. బాగా చల్లారాలి, ఎందుకంటే పిండి పడుతుంది దీనికి బాగాను. చల్లారిన తర్వాత అయితే మనకు అవసరమైతేనే 1-2 డ్రాప్స్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఆ కార్న్కి పిండి అనేది, కార్న్ఫ్లవర్ అనేది బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట కొనుక్కొని తినే కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెటర్ కదా. ఇంకో పక్క ఏంటంటే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. నేను కొంచెం వేస్తానండి ఆయిల్, ఎందుకు అనుకున్నారు, మళ్ళీ ఇలా డీప్ ఫ్రై చేసి అది తినకూడదు కదా, అందుకే కొంచెం క్వాంటిటీలోనే వేసుకొని దాంట్లోనే అలా ఫ్రై చేసేసాను. ఇంకో పక్క ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం కాదు వెల్లుల్లి చక్కగా
తరిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాంతోపాటు కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసుకొని అదే బాండీలోనే ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాషూ నట్స్, జీడిపప్పు వేసుకొని పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసేసుకొని మనం ఆల్రెడీ ఇవి డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి కార్న్, అందులో యాడ్ చేసుకొని, మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్. నేను అవి ఏమీ వేయలేదండి, సింపుల్గా చేసేసాను నా దగ్గర ఉన్న వాటితోటే. పాపం మమ్మీ తినలేదు, నాకు అదే బాధ అనిపించింది. సాల్ట్ ఎక్కువైంది కదా, మమ్మీ ఏంటంటే సాల్ట్ ఎక్కువ అయితే తిన్నారండి. ఇక్కడే కాదు ఎక్కడైనా తనకు పడదనమాట. సో అందుకని ఫుడ్ అయితే చాలా కంట్రోల్గా ఉంటారండి. ఏది పడితే అది తినడం అది చెయ్యరు. అంటే పడదు అంటే దాని జోలికి అనేది వెళ్ళరనమాట. అంత కేర్గా ఉంటారనమాట హెల్త్ విషయంలోని. మొన్న మేము బయటకు వెళ్ళామండి, ఎందుకంటే ఇక్కడ పైడితల్లమ్మ గుడి పునఃప్రతిష్ఠ అయిందనమాట. రినోవేషన్ చేశారు. మొన్న 23, 24, 25ని పునఃప్రతిష్ఠ చేశారనమాట. అప్పుడు మనం వెళ్ళాం, చాలా క్రౌడ్ ఉంటుంది కదా. హస్బెండ్ వెళ్దామంటే మొన్న సాటర్డే వెళ్ళామండి. ఆ రోజు ఏంటంటే మొన్న ఫ్రైడే మొహరం అయింది కదా, సాటర్డే ఇక్కడ ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి. ఇది పీర్లు పండుగ అంటారంట, అక్కడ వాళ్ళు కనుక్కుంటే చెప్పారు. మేము లెన్స్ కార్ట్లో ఉన్నాము, హస్బెండ్ స్పెక్టికల్స్ కోసం వెళ్తే అక్కడ చూసాం అనమాట. నాకు ఎంత బాగా అనిపించిందో తెలుసా అండి, నిజంగా ఒక జాతరలా జరిగింది తెలుసా అండి. ఎప్పుడు చూడలేదు ఇంత జనాలు వస్తారా ఈ పండగకి అన్న విషయం అయితే నాకు ఆ రోజే తెలిసిందనమాట. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇది పీర్లు పండుగ అంటారనేసి. అంటే చూడండి ఇంత బాగుంటుందా అన్న విషయం అనేది మనకు తెలియలేదు. చూసారు ఇవన్నీ పట్టుకొని వెళ్ళి అటు ఇటు ఊరేగిస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు జనాలు ఉన్నారండి. దీన్ని చూడడానికైతే అందరూ వీడియోస్ అవి క్యాప్చర్ చేస్తున్నారనమాట. ఇది ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నామా, కానీ అసలు ఈ విషయమే మాకు తెలియదు. చూసారా అక్కడే దర్గా ఉందన్నమాట. దర్గా దగ్గర మనకి ఎలాగా ఈ జాతర జరుగుతుందో అలాగే ఉందన్నమాట. నాకు చాలా బాగా అనిపించిందండి. నేను కూడా కొంచెం క్యాప్చర్ చేశాను, బాగా అనిపించింది. చూసారు కలర్ఫుల్గా మంచిగా డెకరేటివ్ చేశారు. అవి డెకరేట్ చేసి అలా పట్టుకొని వాళ్ళు ఆ బరువు అనమాట ఫాస్ట్గా పరిగెడుతున్నారండి అటు ఇటును. నేను ఇదే చూసి మంచిగా క్యాప్చర్ చేశానండి. సో ఇక్కడితోనైతే నా వీడియో నేను చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.